సభ్యుడిగా ఒక 15 సంవత్సరాల నుంచి నా మిత్రుల సహకారం కూడా ముందుకు తీసుకుపోతున్నాను. ముఖ్యంగా చిగురాలపల్లి ప్రసాద్ గురించి చెప్పాలంటే మన ప్రాచీనంలో 7 మంది చిరంజీవులు ఉన్నారు. అంజనీయుల నుంచి మొదలుకొని బలి చక్రవర్తి వరకు. ఇప్పుడు ఈ సాహిత్య జగతిలో మరి మా గద్దరన్న, గోరెడ్డి వెంకన్న, జయరామన్న, గూడంజన్న ఆ స్థానంలో మా చిగురాలపల్లి ప్రసాద్ కూడా సాహిత్య జగత్తులో ఒక చిరంజీవిగా నిలిచిపోతాడని ఈ సభాముఖంగా చెప్తారు. ముఖ్యంగా ఆ భాషా పదాలు మాకు 10th క్లాస్లో ఉంది పాఠం. పాకాల యశోదరెడ్డి యొక్క పాఠం చెప్పాలంటే మా తలపాలతో కూర్చింది. అలాంటి పదాలని మరి తప్పుడు చేరదీసి మనకు అందించాడు. మన తాతల నాటి భాష మనం ఇప్పుడు మళ్ళీ ఆ పుస్తకం చదివితే తప్పకుండా వస్తుంది. నేను ఎక్కువ సమయం తీసుకోను. వేదిక మీద ఉన్నటువంటి ఆ చిత్రాలను చూస్తుంటే చిగురాలపల్లి ప్రసాద్ భారతీయ వ్యవస్థలో కుటుంబ వ్యవస్థని ఎంత కాపాడుతున్నాడో మనము కరత్వాలతో ఒక్కసారి మనము కీర్తించాలనుకుంటున్నాం. ఈనాడు ఎంత దరిద్రం దాపరించింది. నైతిక విలువలు కలిగిన దేశం, బంగారు దేశం, ధర్మ దేశం, రాముడు పాలించిన దేశం, అలా ఎన్నో మనం చెప్పుకుంటున్నాం. అలాంటి దేశంలో ఈనాడు ఆసరా పథకం పెడితే హీరాధీనమైనటువంటి దృష్టికి వచ్చాం. అంతేకాదు ఇక నిన్న మొన్న 10% కోత తల్లిదండ్రులకు ఇవ్వాలి. తల్లిదండ్రులకు పోషించేది శ్రవణ కుమారుడి కథ చదువుతూ ఉన్నాం. అలాంటి దుస్థితి ఇప్పుడు వచ్చేస్తున్నది. ఆ దుస్థితిని మరొకసారి ఆ పుస్తకం ద్వారా మీ తల్లిదండ్రులు వాడు కూలివాడా, నాలివాడా, ఎవడైనా సరే కోట్లు సంపాదించినోడైనా, చిల్లి గవ్వ సంపాదించినోడైనా సరే జన్మనిచ్చిన తండ్రికి, జన్మనిచ్చిన తల్లికి ముఖ్య అన్నం పెట్టి పోషించాలనేటటువంటి భావజాలం ఆ పుస్తకంలో ప్రధానంగా లాస్ట్ చివరిగా ఉందని తెలియజేస్తూ, ముఖ్యంగా గురించి నన్ను నోటిఫై చేస్తున్నాను. నేను పాటలు కాబడుతున్నా. నన్ను సస్పెండ్ చేయడానికి చాలా రాజకీయ నాయకులు చాలా నా వెంబడి పడ్డారు. నా బుగ్గన కలుసుకుంటారు. నేను ఎక్కడైనా పాటలు పాడితే నన్ను గొర్రెటి వెంకన్నలాగా పాడుతున్నాను. ఎక్కడైనా పాట పాడితే సమయం లేదు, గద్దర్లాగా పాడుతున్నాడు. ఒక పట్వారి కొడుక నీ మక్కలు ఇరగొడుతుంటే అన్నాడు. అలాంటి వాళ్ళు వాళ్ళ భాష ఎందుకోసం, వాళ్ళ భావన ఎందుకోసం, వాళ్ళ తపన ఎందుకోసం, ఈ బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతి కోసం ఈనాడు మేము మనుషులం. అంబేద్కర్ చెప్పినట్లుగా మేము కూడా మనుషులం, మేము కూడా మానవత్వం కలిగినటువంటి ఈ సమాజంలో ఒక మనిషిగా మమ్మల్ని గుర్తించండి అన్నటువంటి భావన అందించిన ప్రసాద్ చిరంజీవిగా వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ అవకాశం